విభజిస్తే ఒక్కొక్క ప్రాదేశిక నియోజకవర్గం నుంచి ఒక వార్డు మెంబర్ను ప్రజలు ఎన్నుకుంటారండి. వార్డు మెంబర్, ఈ వార్డు మెంబర్ల ఎన్నిక ప్రత్యక్ష ఎన్నిక. అదేవిధంగా గ్రామం మొత్తానికి కలిపి ఒక రాజకీయ అధినేత సర్పంచ్ ఉంటాడు. ఈ సర్పంచ్ ఎన్నిక కూడా ప్రత్యక్ష ఎన్నిక. ప్రస్తుతం వార్డు మెంబర్ల ఎన్నిక ప్రత్యక్ష ఎన్నిక, సర్పంచ్ ఎన్నిక ప్రత్యక్ష ఎన్నిక. ఇక్కడ గ్రామ పంచాయతీలో ఎవరు సభ్యులు అంటే వార్డు మెంబర్లు మరియు సర్పంచు, వీళ్ళందరూ గ్రామ పంచాయతీలో సభ్యులు. అలాగే గ్రామ స్థాయిలో మనకి గ్రామ సభ అని ఉంటుంది. ఈ గ్రామ సభ గురించి మనం పరిశీలిద్దాం. గ్రామ సభను గురించి తెలియజేస్తున్న నిబంధన ఏది అంటే ఆర్టికల్ 243A. 243A దేని గురించి తెలియజేస్తుంది అంటే గ్రామ సభ. భారతదేశంలో ప్రత్యక్ష ప్రజాస్వామ్య వేదిక, స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి ప్రత్యక్ష ప్రజాస్వామ్య వేదిక ఏది అంటే గ్రామ సభ అని చెప్పొచ్చు. ఈ గ్రామ సభ అనే వ్యవస్థను మనం స్విట్జర్లాండ్ దేశంలో ఉన్నటువంటి ల్యాండ్స్ గమండ్ అనే వ్యవస్థ ఆధారంగా భారతదేశంలో ఈ గ్రామ సభ విధానాన్ని ప్రస్తుతం మనం కొనసాగిస్తూ ఉన్నాం. ఈ గ్రామ సభను మనం లెక్కలోకి తీసుకోవడం జరిగింది. గ్రామ సభలో ఎవరు సభ్యులుగా ఉంటారు అంటే గ్రామంలోని రిజిస్టర్డ్ ఓటర్లందరూ కూడా గ్రామ సభలో సభ్యులు. గ్రామంలో ఉండే ప్రతి వ్యక్తి గ్రామ సభలో సభ్యుడు కాదు. గ్రామంలో రిజిస్టర్డ్ ఓటర్ అయితే మాత్రమే గ్రామ సభలో సభ్యులు. అసలు గ్రామ సభలో ఏం చేస్తారు అంటే ఒక గ్రామంలో ఉన్నటువంటి ఓటర్లందరూ గ్రామ సభ సమావేశానికి హాజరవుతారండి. ఇక్కడ గ్రామ సభ సమావేశం సంవత్సరంలో ఎన్నిసార్లు గ్రామ సభ సమావేశం అవ్వాలి అంటే సంవత్సరంలో గ్రామ సభ సమావేశం ప్రస్తుతం అయితే 4 సార్లు సమావేశం అవ్వాలండి. గతంలో 2 సార్లు సమావేశం అవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అలా ఎప్పుడు గతంలో నిర్ణయించినప్పుడు మనకి గ్రామ సభ సమావేశాలు ఎప్పుడు కావాలని డేట్లతో సహా నిర్ణయించడం జరిగిందండి. అక్టోబర్ 3వ తారీఖు, ఏప్రిల్ 14వ తారీఖు మనకి గాంధీ జయంతి తర్వాత రోజు, అంబేద్కర్ జయంతి రోజు గ్రామ సభ సమావేశాలు జరగాలని గతంలో నిర్ణయించారు. ప్రస్తుతం అయితే గ్రామ సభ సంవత్సరంలో కనీసం 4 సార్లు సమావేశం అవ్వాలి. ఈ గ్రామ సభ సమావేశానికి అధ్యక్షత వహించేది ఎవరు అంటే సర్పంచ్. గ్రామ పంచాయతీకి అధ్యక్షత వహించేది సర్పంచే. గ్రామ సభ సమావేశాలకు అధ్యక్షత వహించేది కూడా సర్పంచే. గ్రామ సభ సమావేశాలను కనుక సర్పంచ్ ఏర్పాటు చేయకపోయినట్టయితే అతన్ని పదవి నుంచి తొలగించేయవచ్చు. గ్రామ సభ సమావేశాలు ఏర్పాటు చేయకపోతే పదవి నుంచి సర్పంచ్ను తొలగించేయవచ్చు. మరి గ్రామ సభ సమావేశంలో ఏం చర్చిస్తారు, ఏం చేస్తారు ఇక్కడ అంటే గ్రామంలోని ఓటర్లందరూ సమావేశమై గ్రామ బడ్జెట్ను గురించి చర్చిస్తారండి. గ్రామ బడ్జెట్ను గురించి చర్చిస్తారు. అదేవిధంగా మనకి లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. లబ్ధిదారుల ఎంపిక అంటే ఏంటి, ఎలా లబ్ధిదారుల ఎంపిక జరగాలి అని అంటే ఒక గ్రామానికి సంబంధించి ఒక 20-30 మంది లబ్ధిదారులు ఉన్నారనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రామంలో 100 మందికి ఇళ్ళు కావాల్సి వచ్చాయి. ఇళ్ళ కోసం 100 మంది అప్లై చేసుకుంటే ఒక 20-30 ఇళ్ళు శాంక్షన్ అయినాయి. 20-30 శాంక్షన్ అయినప్పుడు 100 మంది కావాలనుకుంటున్న వాళ్ళే గ్రామంలో ఆ 20 మంది లేదా 30 మంది ఎవరికి ఇవ్వాలి ఆ ఇళ్ళు అనేది గ్రామ సభలో చర్చిస్తారు. ఎందుకంటే గ్రామ సభలో నిజంగా ఎవరు అత్యంత బీదవాళ్ళు అనే ప్రియారిటీ బేస్ చేసుకొని వాళ్ళకి పంపిణీ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది, గ్రామ బడ్జెట్ను గురించి చర్చిస్తారు. అదేవిధంగా గ్రామానికి సంబంధించినటువంటి అన్ని నిర్ణయాలు గ్రామ సభలోనే జరుగుతాయండి. అదేవిధంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లాంటి పథకాల్లో చేపడుతున్నటువంటి కార్యకలాపాలు ఏంటి, ఇవన్నీ గ్రామ సభలో సభ్యులకి తెలియజేయడం, అంటే గ్రామంలో ఉండే ఓటర్లందరికీ అక్కడ తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి గ్రామ సభను ఏమంటామంటే మనం ప్రత్యక్ష ప్రజాస్వామ్య వేదిక అంటాం. ఈ వేదిక ద్వారా అందరికీ లాభం జరుగుతుంది. అంటే గ్రామంలో నిజంగా ఏ పథకం అమలైంది, ఎంత మేరకు అమలవుతుంది, ఎవరెవరు ఎలాంటి ప్రయోజనాలు పొందుతున్నారు, ఇవన్నీ కూడా 243Aలో ఉన్నటువంటి గ్రామ సభ ఏర్పాటు చేయడం ద్వారా ఈ అంశాలన్నీ కూడా సంతృప్తి పడతాయని గమనించాలి. ఇక గ్రామ స్థాయిలో మన గ్రామ సభతో పాటు ఉండేది గ్రామ పంచాయతీ. ఈ గ్రామ పంచాయతీకి ఆదాయ మార్గాలు ఏంటి, గ్రామ పంచాయతీకి ఆదాయ మార్గాలు ఏంటి అంటే గ్రామ పంచాయతీకి అనేక రకాల ఆదాయ మార్గాలు ఉంటాయండి. ఈ ఆదాయ మార్గాల్లో ప్రధానమైనవి ఏంటి అంటే మనకి పన్నులు, అదేవిధంగా ఫీజులు, గ్రాంట్లు, పన్నులు, ఫీజులు, గ్రాంట్లు, విరాళాలు ఇవన్నీ ఉంటాయి. పన్నులు అనేది గ్రామ పంచాయతీకి వచ్చేటువంటి ఆదాయ మార్గాల్లో పన్నులు, ఇంటి పన్ను, నీటి పన్ను, వృత్తి పన్ను, ఇలాంటి పన్నుల ద్వారా గ్రామ పంచాయతీకి ఆదాయం వస్తుందండి. అదేవిధంగా ఈ పన్నుల ద్వారా వచ్చే ఆదాయం మాత్రమే కాకుండా
ఫీజులు అంటే ఏంటి అంటే ఏదైనా ఒక గ్రామం పెద్ద గ్రామ పంచాయతీ అనుకోండి, ఆ గ్రామ పంచాయతీ ఒక 2-3 సెటర్లు వేసి వాటిని రెంట్కి ఇచ్చినట్టయితే వాటి మీద ఒక ఆదాయం వచ్చింది అంటే అది ఫీజు అవుతుంది. అంటే ఒక సేవను వినియోగించుకున్నందుకు చెల్లించేది ఫీజు అవుతుంది. అదేవిధంగా గ్రామాల్లో సంతలు జరుగుతూ ఉంటాయి. ఈ సంతలు జరుగుతున్నప్పుడు ఆ సంతలో కూరగాయలు అమ్మే వాళ్ళ దగ్గర నుంచి ఒక వ్యక్తి కొన్ని డబ్బులు తీసుకుంటాడు. తెలంగాణ ప్రాంతాల్లో అయితే దీన్ని తై బజార్ అంటారు, ఆంధ్ర ప్రాంతంలో ఆసీలు అనే పేరుతో పిలుస్తారు. అంటే ఈ విధంగా ఏం చేస్తారు అసలు అంటే ఆ గ్రామ పంచాయతీ సంత భూభాగాన్ని ఇక్కడ వేలం లోపంలో ఒక వ్యక్తి కొనుక్కుంటాడు. ఆ ఒక సంవత్సరానికి అతను కొంత గ్రామ పంచాయతీ డబ్బు చెల్లించేస్తాడు. ఆ చెల్లించిన తర్వాత అతను ఆ సందర్భంలో కలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. అంటే ఆ భూభాగాన్ని వినియోగించుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఇతను డబ్బులు వసూలు చేసుకుంటాడంటే అది ఫీజులో భాగం అవుతుంది. ఇలాంటివి ఫీజులో ఉంటాయి. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో పెద్ద గ్రామ పంచాయతీలకు ఇంకా పెట్టుబడుల ద్వారా కూడా ఆదాయం రావచ్చు. ఏదైనా ఒక పెట్టుబడి పెట్టడం వల్ల ఆ పెట్టుబడి నుంచి ఏదైనా ఆదాయం పొందడానికి కూడా అవకాశం ఉంది. అలాంటివి పెట్టుబడులు. ఇక గ్రాంట్లు అంటే ఏంటి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే గ్రాంట్లు. ఈ గ్రాంట్ల వల్ల కూడా గ్రామ పంచాయతీకి ఆదాయం ఉంటుంది. అదేవిధంగా విరాళాలు గమనించినట్టయితే ఎవరైనా దాతలు విరాళాలు ఇస్తే అవి కూడా గ్రామ పంచాయతీకి వచ్చే ఆదాయం. అదేవిధంగా అంటే వీళ్ళు ఏదైనా మూలధనం మీద వచ్చే ఆదాయం. మూలధనం అంటే ఏంటి అంటే డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే దానివల్ల లాభం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద గ్రామ పంచాయతీలో ఒక చెరువు ఉంటే ఆ చెరువులో చేపల పెంపకం చేపట్టారనుకోండి. ఆ చేపల పెంపకానికి కానీ కొన్ని డబ్బులు గ్రామ పంచాయతీ ఇచ్చినట్టయితే మళ్ళీ వాటిని విక్రయించినప్పుడు వచ్చేటువంటి ఆదాయం అంతా కూడా అంత పర్సెంటేజ్ గ్రామ పంచాయతీకి వస్తుంది. ఇలా అనేక రకాల ఆదాయ మార్గాలు ఉంటాయి. ఈ ఆదాయ మార్గాల్లో అత్యంత కీలకమైనటువంటి ఆదాయ మార్గాలు ఏంటి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి గ్రాంట్లని గమనించాలి. ఇది ఆదాయ మార్గాలకు సంబంధించి. ఇక గ్రామ పంచాయతీ విధులేంటి? గ్రామ పంచాయతీ విధుల్ని మనం 2 రకాలుగా డివైడ్ చేయొచ్చండి. వాటిని మనం ఆవశ్యక విధులు, ఐచ్ఛిక విధులు. ఆవశ్యక విధులు, ఐచ్ఛిక విధులు. ఆవశ్యక విధులు అంటే ఏంటి అంటే తప్పనిసరిగా నిర్వర్తించాల్సిన విధుల్ని ఆవశ్యక విధులు అంటాము. ఐచ్ఛిక విధులు అంటే ఏంటి అంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే ఆ విధులు నిర్వర్తించవచ్చు, లేదంటే లేదు. అలాంటి వాటిని మనం ఐచ్ఛిక విధులు అంటాం. ఆవశ్యక విధులు అంటే ఏంటి? తప్పనిసరిగా నిర్వర్తించాల్సిన విధులు ఏంటి ఇక్కడ అంటే పారిశుద్ధ్యం, తాగునీరు, తర్వాత జనన మరణాల నమోదు, పారిశుద్ధ్యం, తాగునీరు, జనన మరణాల నమోదు. ఇటీవలి కాలంలో మ్యారేజెస్ రిజిస్ట్రేషన్ కూడా చేయమని ప్రభుత్వాలు ఆదేశించడం జరిగింది. వివాహాల నమోదు, ఇవన్నీ కూడా ఆవశ్యక విధులు. ఇక్కడ పారిశుద్ధ్యం, తాగునీరు అనేది ఆవశ్యక విధి అనుకుంటారు తప్ప జనన మరణాల నమోదు ఆవశ్యక విధి అని అనుకోకపోవచ్చు. కానీ ఇది కూడా ఒక ఆవశ్యక విధి. ఐచ్ఛిక విధి అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే చేయగలిగి, డబ్బు లేనప్పుడు చేయాల్సిన అవసరం లేని వాటిని ఐచ్ఛిక విధులు అంటారు. అంటే ఈ ఐచ్ఛిక విధుల్లో ఏవి ముఖ్యమైనవి అంటే గ్రామ పంచాయతీలు ఆధునిక వ్యవసాయ పద్ధతులపైన ఏమైనా పరిశోధనలు చేయడం, పార్కులు, గ్రంథాలయాల నిర్వహణ, ఇవన్నీ కూడా. అంటే బాగా డబ్బులు ఉంటే ఇవన్నీ చేయొచ్చు. కానీ చాలా సందర్భాల్లో గ్రామ పంచాయతీలకి డబ్బులు వాళ్ళ ఆవశ్యక విధులు నిర్వర్తించడానికే ఒక్కోసారి అందుబాటులో ఉండవు. సో ఇట్లా గ్రామ పంచాయతీకి ఇలాంటి విధులు ఉన్నాయని మనం గమనించాలి. గ్రామ పంచాయతీ గురించి తెలుసుకున్నాం. దాంట్లో భాగంగా గ్రామ పంచాయతీకి ఉండే ఆదాయ మార్గాలు తెలుసుకున్నాం. దాంతోపాటు గ్రామ పంచాయతీ నిర్వర్తించాల్సిన విధులు, గ్రామ సభ, ఈ విషయాలన్నీ మనం పరిశీలించాం. ఇది గ్రామ పంచాయతీకి సంబంధించండి. గ్రామం తర్వాత నెక్స్ట్ మనం స్థానిక ప్రభుత్వాల్లో, గ్రామీణ స్థానిక ప్రభుత్వాల్లో గ్రామ పంచాయతీ పైన ఉండే అంచెను మనం మండల పరిషత్ అంటాం. మండల పరిషత్ వ్యవస్థను మనం గమనిస్తే ఒక మండలాన్ని కొన్ని ప్రాదేశిక నియోజకవర్గాలుగా విభజిస్తే ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఒక ప్రతినిధి ఉంటాడు. అతన్ని మనం ఎంపీటీసీ అంటాం, మండల్ పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ మెంబర్. ఈ ఎంపీటీసీల ఎన్నిక ప్రత్యక్ష ఎన్నిక. ఎంపీటీసీలు అందరూ ఎన్నుకోబడ్డ తర్వాత వాళ్ళు తమలో నుంచి ఒక వ్యక్తిని ఎంపీపీగా ఎన్నుకోవడం జరుగుతుంది. మండల పరిషత్ ప్రెసిడెంట్. ఎంపీటీసీల ఎన్నిక ప్రత్యక్ష ఎన్నిక, ఎంపీపీ ఎన్నిక పరోక్ష ఎన్నిక. ఎంపీటీసీలను ఎన్నుకుంటారు,
తర్వాత వాళ్ళందరూ కలిసి ఏం చేస్తారు, వాళ్ళలో వచ్చి ఒక వ్యక్తిని ఎంపీపీగా, మరొక వ్యక్తిని వైస్ చైర్మన్గా ఎన్నుకుంటారు. గ్రామ పంచాయతీలో గమనించండి, వార్డు మెంబర్ల ఎన్నిక ప్రత్యక్ష ఎన్నిక, సర్పంచ్ ఎన్నిక ప్రత్యక్ష ఎన్నిక. ఇక్కడ మండల పరిషత్లోకి వచ్చే నాటికి ఎంపీటీసీల ఎన్నిక ప్రత్యక్ష ఎన్నిక, ఎంపీపీ ఎన్నిక పరోక్ష ఎన్నిక. ఇది మండలానికి సంబంధించినటువంటి ఎన్నికా విధానం. ఈ మండల పరిషత్కి సంబంధించిన విషయంలో మండల పరిషత్లో ఎవరు సభ్యులుగా ఉంటారు అంటే, మండల పరిషత్లో మనకి సభ్యులుగా ఉండే వాళ్ళల్లో ఎంపీటీసీలు సభ్యులు, అదేవిధంగా ఎంపీపీ సభ్యుడు, వైస్ చైర్మన్, మండల పరిషత్ వైస్ చైర్మన్ సభ్యుడు, అదేవిధంగా సంబంధిత మండలానికి చెందినటువంటి లోక్సభ సభ్యుడు, అదేవిధంగా రాజ్యసభ సభ్యుడు. రాజ్యసభ సభ్యుడి గురించి మాట్లాడేటప్పుడు మండలం అనే ప్రస్తావన ఇక్కడ రాదండి. రాజ్యసభ సభ్యులు రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తారు, వాళ్ళు రాజ్యసభ సభ్యులు. అదేవిధంగా విధానసభ సభ్యులు, తర్వాత విధాన పరిషత్ సభ్యులు, విధానసభ, విధాన పరిషత్ సభ్యులు, వీళ్ళందరూ కూడా మండల పరిషత్లో సభ్యులుగా ఉంటారు. ఎంపీటీసీ, ఎంపీపీ, లోక్సభ సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు, విధానసభ మరియు విధాన పరిషత్ సభ్యులు, వీళ్ళందరూ కూడా మండల పరిషత్లో సభ్యులే. ఇక్కడ విధానసభ, విధాన పరిషత్తు, తర్వాత లోక్సభ, రాజ్యసభ సభ్యులు వీళ్ళు పదవీ రీత్యా సభ్యులండి. ఎంపీటీసీలు మరియు ఎంపీపీ వీళ్ళేమో మనకి ఎన్నుకోబడ్డ సభ్యులు, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎన్నుకోబడ్డ సభ్యులు, వీళ్ళు పదవీ రీత్యా సభ్యులు మండల పరిషత్ సంబంధించి. వీళ్ళందరితో పాటు మండల పరిషత్లో ఒక కో-ఆప్ట్ మెంబర్ ఉంటాడండి. కో-ఆప్ట్ అంటే తమలోకి తీసుకోవడము అని అర్థం. అంటే మనకి లోక్సభలో ఇద్దరు ఆంగ్లో ఇండియన్లు, విధానసభలో ఒక ఆంగ్లో ఇండియన్ ఎలా ఉంటాడో, అదేవిధంగా మండల పరిషత్లో కూడా ఒక కో-ఆప్ట్ సభ్యుడు ఉంటాడు. ఎంపీటీసీ అందరూ కలిసి తమలోకి ఒక వ్యక్తిని తీసుకోవడం జరుగుతుంది, అతనే కో-ఆప్ట్ మెంబర్, అతను మండల పరిషత్ సంబంధించినటువంటి వ్యక్తి. సో ఇక్కడ మండల పరిషత్లో ఎవరు సభ్యులుగా ఉన్నారు, మండల పరిషత్ నిర్మాణం ఏంటి, ఇది మనం పరిశీలించాం. ఇది మండల పరిషత్ సంబంధించినటువంటి సమాచారం. ఈ మండల పరిషత్ సంబంధించినటువంటి రాజకీయ అధినేత మండల స్థాయిలో ఎవరు అంటే ఎంపీపీ. మరి ఒకవేళ ప్రభుత్వాధికారి ఎవరు మండల పరిషత్ సంబంధించి అంటే ఎంపీడీఓ, మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్. ఇది మండల పరిషత్. గ్రామ పంచాయతీ, మండల పరిషత్. మండల పరిషత్ తర్వాత నెక్స్ట్ మనం జిల్లా పరిషత్ గురించి తెలుసుకోవాలి. ఈ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి గ్రామ పంచాయతీ, మండల పరిషత్తు, జిల్లా పరిషత్ ఈ అంశాల గురించి బలవంతరాయ మేతా కమిటీ అన్న టాపిక్ మాట్లాడుకున్నప్పుడు అక్కడ కొంత చర్చించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ 73, 74 రాజ్యాంగ సవరణల అమలు తర్వాత వరుసగా మళ్ళీ ఇదే వరుస క్రమంలో చర్చిస్తూ ఉన్నాం. జిల్లా పరిషత్ని మనం గమనించినట్టయితే జిల్లా మొత్తాన్ని కొన్ని ప్రాదేశిక నియోజకవర్గాలుగా విభజించినట్టయితే ఒక్కొక్క ప్రాదేశిక నియోజకవర్గం నుంచి ఒక ప్రతినిధిని ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకోవడం జరుగుతుంది. అలా ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తిని మనం జెడ్పీటీసీ అంటాం. ఇలా జెడ్పీటీసీలు అందరూ కలిసి, జెడ్పీటీసీల ఎన్నిక పూర్తయిన తర్వాత వీళ్ళందరూ కలిసి తమలో నుంచి ఒక వ్యక్తిని జెడ్పీపీ, జిల్లా పరిషత్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరుగుతుంది. అదేవిధంగా జెడ్పీటీసీలు తమలో నుంచి ఒక వ్యక్తిని వైస్ చైర్మన్గా కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ మండల పరిషత్ అన్న అంశాన్ని గమనించిన తర్వాత జిల్లా పరిషత్ సంబంధించినటువంటి కూడా సేమ్ దాదాపుగా అలాగే ఉంటాయి. జిల్లా పరిషత్లో ఎవరు సభ్యులుగా ఉంటారు అంటే, జిల్లా పరిషత్లో ప్రజల చేత ఎన్నుకోబడ్డ సభ్యులుగా జెడ్పీటీసీలు మరియు జెడ్పీపీ వీళ్ళేమో మనకి ప్రజల చేత ఎన్నుకోబడ్డ సభ్యులుగా ఉన్నారు. అంటే జెడ్పీటీసీ ఎన్నిక ప్రత్యక్ష ఎన్నిక, జెడ్పీపీల ఎన్నికేమో పరోక్ష ఎన్నిక. వీళ్ళు మాత్రమే కాకుండా ఇంకా జిల్లా పరిషత్లో ఎవరు సభ్యులుగా ఉన్నారు అంటే పదవీ రీత్యా సభ్యులు కూడా ఉన్నారు. ఆ పదవీ రీత్యా సభ్యులు ఎవరు అంటే మనకి జిల్లాకు సంబంధించినటువంటి లోక్సభ సభ్యుడు, అదేవిధంగా రాజ్యసభ సభ్యుడు. రాజ్యసభ సభ్యుడు అని చెప్పేప్పుడు ఒక జిల్లాను ప్రత్యేకంగా మనం చెప్పడం జరగదు. ఎందుకంటే రాజ్యసభ సభ్యులు రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తారు కాబట్టి ఇక్కడ జిల్లాకు సంబంధించినటువంటి ఎంపీ, దాంతోపాటు రాజ్యసభ సభ్యుడు, సంబంధిత జిల్లాకు సంబంధించినటువంటి